జగిత్యాల జిల్లా మల్యాల మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధానంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు హద్దులు మార్ఫింగ్ చేసి భూములను స్వాధీనం చేసుకోవడం నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఆలయం ఎదుట బైఠాయించి దీక్ష చేస్తున్న విశ్వ హిందూ పరిషత్ నాయకులు కొండపై హద్దులు పెట్టడం అంజన్న భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చేస్తున్నారని, అటవీ శాఖకు సంబంధించిన అధికారులు మార్కింగ్ చేసిన హద్దులను తొలగించాలని ఆలయ శ్రీకాంతరావును కోరగా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని తెలుపగా దీక్ష చేస్తున్న విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మాత్రం సంబంధిత అధికారులు ఆర్డీఓ వచ్చి హామీ ఇచ్చే వరకు దీక్ష విరమించము, అవసరమైతే నిరహార దీక్షకైనా తాము సిద్ధమవుతామని హెచ్చరించారు. మా సంతకాలు కూడా పెడతాం. మరి ఎట్లా వాడతారండి? మీరు లేని సమయంలో వాడతారంటే వాళ్ళని పిలిపండి. మీ అథారిటీ సార్, ఇక్కడ మీరు ఉండగా ఈవో గారు ఉండగా వాళ్ళు ఎట్లా హద్దులు వాదిపోతారు మీరు లేని సమయంలో? ఇప్పుడైతే భూమి మన ఆధీనంలోనే ఉంది. మాట్లాడండి. మన హద్దులో మన ఆధీనంలో ఉంది. అవైతే పెట్టిన ఏవైతే ఉన్నాయో నేను చెడు చేస్తా. మరి గుడి పేరు చేస్తానప్పుడు ఎవరు స్పందించలేదు కదా. అంటే ఆలయమే స్పేల్ చేస్తామని టీవీలో వచ్చింది. అప్పుడు ఎవరు స్పందించలేదు కదా. అడగండి. అప్పుడు ఎవరు స్పందించాలి? మాకు ఆర్డీఓ వచ్చి స్పష్టమైన జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒక డివిజనల్ అధికారితో ల్యాండ్ మాకు ఎలాంటి ఒక మాట చెప్పేది, ఈవో గారే కంప్లీట్ అథారిటీ తెలిసి ఈవో గారితో ఆల్రెడీ మాట్లాడి వచ్చినాము. ఏం ఆథరైజ్లు ఇక్కడ ఏం అని చెప్పేది. ఆథరైజ్లో సర్వే లాంటివి ఏం జరగలేదు. కన్సల్ట్ డిపార్ట్మెంట్ పక్కన పర్మిషన్ లేకుండా వీళ్ళకి కన్సల్ట్ లేకుండా ఇక్కడ ఏం జరగదు కూడా. అది ఆథరైజ్డ్ సర్వే కాదు. వాళ్ళు డిమార్కేషన్ చేసుకోవద్దు. దానికి ఎటువంటి అయిపోయిన తర్వాత మాట్లాడు. ఈవో ఉన్నాక అర్బన్ పార్క్ ఎట్లా వచ్చింది, అర్బన్ పార్క్ పెడతామని వచ్చింది. ఇవన్నీ మీకు అందరికీ తెలుసు. సమస్య మీకు తెలుసు, మాకు తెలుసు. ఈ వచ్చిన వాళ్ళందరికీ సమస్య తెలియదు. మీరు ఇక్కడ జరిగితే సార్ మీరు లేని సమయంలో వాళ్ళు వచ్చి వేయడాన్ని మేము ఈవో గారు మాకు మెయిన్గా మాకు కావాల్సింది మా హద్దులు చేసి మా దేవాలయ భూమి మాకు కావాలి. కొండాటి అంజన భూమి కొండాటికే ఉండాలి. మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాదు. ఇది కొండాటి అంజన అనేది కొండాటి అంజనే ఉంటుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాదు. దీని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. దీని మీద కంపల్సరీ మీరు ధర్నా ఏదంటే సిద్ధంగా ఉన్నాం. సామాన్య 500 సంవత్సరాలు టెంపుల్ డెవలప్మెంట్లో అడ్డుకుంటున్న ఈ ఎంప్లాయీని ట్రాన్స్ఫర్ చేస్తారా, సస్పెండ్ చేస్తారా ఫారెస్ట్ ఆఫీసర్? అదేం ఒప్పుకునే లేదు. కంపల్సరీ కూడా నేను పెట్టలేను. మీకు తెలుసు ఆధీనంలో మీరు ఎప్పటికి ఇక్కడ ఉండేటోళ్ళు. మేము ఇక్కడి వాస్తవులేం. మేము హనుమంతుని చందన పుట్టినోళ్ళం, హనుమంతుని చందన చనిపోయేటోళ్ళం. మేము ఇక్కడి వాళ్ళం కనుక అంజనంటే మాకు ఉంటుంది. కనుక మీరు ఒకటి దయచేసి ఆర్బర్ పార్క్ అని 6 నెలలు జరిగింది, ఇదాన్ని జరుగుతుంది. ఇవాళ ప్రెసెంట్గా శ్రీశైలంలో 4,500 ఎకరాల భూమి కేంద్ర రిజర్వ్ ఫారెస్ట్ భూమి శ్రీశైలానికి ఇచ్చారు. అలాగే ఇక్కడ కూడా ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేయాలి. వివిధ శాఖల వారితో ప్రయత్నం చేయించాలి. లేకపోతే వద్దుకన్నా పంపు మీ బామ్మది కూడా నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వ చెప్పాలి. అంతేనా? అంటే నాన్ బెల్ కేసు అంతేనా? అట్లా ఉండు.
జై శ్రీరామ్. ఈరోజు కొండగట్టు ఆలయంలో పవిత్రత ఉన్న దేవాలయాన్ని అపవిత్రం చేయడానికి హద్దులు బాతి దీన్ని ఒక సెన్సేషన్ సృష్టించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా విశ్వ హిందూ పరిషత్ వ్యతిరేకిస్తున్నాం. హద్దులు బాతేదానికి ఇదేనా కొండగట్టు అంజన దేవాలయం, ఇది ఫారెస్ట్ ల్యాండ్ కాదు, ఇక్కడ ఏం దేనికి సంబంధించింది కాదు. ఇది కొండగట్టు అంజన గుట్ట, ఇది కొండగట్టు అంజనకే చెందాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ పక్షాన మేము డిమాండ్ ఇస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ గిరి ప్రదక్షిణ చేస్తుంటే గిరి ప్రదక్షిణ కూడా చేయొద్దు అని చెప్పేసి దీన్ని రాద్ధాంతాలు చేస్తున్నారంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కొంతమంది అన్యమతస్తులు, వాటిని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ కొండగట్టు గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తారు. కొండగట్టు గుట్టకు సంబంధించిన భూమి కొండగట్టుకే ఉండాలని అడుగుతున్నాం. ఇప్పుడు హద్దులు బాధ్యారు, హద్దులను తెలిపేసే వరకు ఆల్రెడీ ఇది కొండగట్టుకే ఉండాలని చెప్పేసి మేము ప్రధానంగా మేము కోరుతున్న సమస్య ఇది. మాకు ఆల్రెడీ వాటి ఇప్పుడు ఎండోమెంట్ నుంచి వాళ్ళకి చెప్పడం, ఈవో గారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు అక్కడ జాయింట్ కలెక్టర్ గారు వస్తా అన్నారట, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. వారు వచ్చినాక ఇమ్మీడియట్ దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే ఇప్పుడు ఆల్రెడీ నిరాదీక్ష కూర్చున్నారు. లేని పక్షంలో ఆమెను నిరాక్ష కూర్చుంటామని కూడా మా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది కొండగట్టు ఆలయ భూమిని పవిత్రత కాపాడాలి. కొన్ని వందల ఏళ్ళ చరిత్ర ఉంది ఇక్కడ. ఇప్పుడు ఆల్రెడీ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 100 గదులకు నిర్మాణానికి స్థలం ఇవ్వడం జరిగింది. దాని దగ్గరనే మార్కింగ్ ఇవ్వడం, దాన్ని మేము ఆశాస్పదంగా చేస్తున్నాం. దాని క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది మాకు. అక్కడ 100 గదుల నిర్మాణం కోసం ఇస్తే అక్కడనే వీళ్ళు మార్కింగ్ ఇస్తారా? అంటే దేవాలయాన్ని డెవలప్ చేయడానికి వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉంది చెప్పండి. ఫారెస్ట్ వాళ్ళు ఎందుకు ఆపుతున్నారు, ఎందుకు ఆబ్జెక్షన్ చెప్తున్నారు? దాన్ని మాకు కావాల్సిన ప్రధాన సమస్య ఒక్కటే, మా కొండగట్టు దేవాలయ భూమి కొండగట్టుకే ఉండాలి. నేను దీనికి ప్రధాన ప్రతిపక్షంగా మేము కోరుతున్నది. మన దక్షిణాది రాష్ట్రాల్లో 2 తెలుగు ప్రముఖ రాష్ట్రాలలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో గత వందల సంవత్సరాల నుండి లేని భూ సమస్య ఇప్పుడే ఎందుకు ఉత్పన్నమైందో ఆ అటవీ శాఖ అధికారులకు, ఈ ఎండోమెంట్ అధికారులకే తెలియాలి. ఇన్ని సంవత్సరాల నుండి లేని సమస్యను ఇప్పుడు ఎందుకు తెచ్చిర్రు? ఇక్కడ ఉన్న కొండగట్టుపై గల భూములన్నీ కొండగట్టు అంజన్నకే చెందేటట్టు ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, వివిధ సంఘాల వారు, ఈ మీడియా వారు కూడా సహకరించి కొండగట్టులో ఉన్న ప్రతి అంగుళం భూమి కొండగట్టు అంజన్నకే చెందేటట్టు జీవో ఇవ్వాలి. మాకు స్పష్టమైన హామీ కలెక్టర్ నుండి వచ్చే వరకు ఈ దీక్షను మేము విరమించము. ఎంతకైనా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. ఆమరణ నిరాహార దీక్ష అయినా మేము చేయడానికి సిద్ధం.